తమిళ్లోనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంటే అసలు పాన్ ఇండియా సినిమాలకి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల రికార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన టాలీవుడ్ లో డైరెక్టర్లు ఏ రేంజ్ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు? 100 కోట్లు ప్రస్తుతం తెలుగులో 4-5 హీరోలకి తప్ప ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఎవరికీ లేదు. అలాంటిది హీరోలకి మించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు డైరెక్టర్లు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందా అంతే, హీరోలతో పాటు డైరెక్టర్లకి కూడా ఈ అమౌంట్ పెరగాల్సిందే అంటున్నారు డైరెక్టర్లు. సినిమాల కలెక్షన్లతో పాటు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి RRRకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. దీంతో పాటు RRR ప్రాఫిట్స్ లో కూడా షేర్ తీసుకుని 150 కోట్లకు పైగా దక్కించుకున్నారని టాక్. అయితే మహేష్తో చేస్తున్న సినిమాకి ప్రాఫిట్ షేర్ మాత్రమే తీసుకుంటున్నారు జక్కన్న. ఈ లెక్కన రాజమౌళికి కనీసం 200 కోట్ల రెమ్యునరేషన్ కింద దక్కచ్చని అంచనా. మరి హాలీవుడ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్న వారణాసి సినిమా తీస్తున్న రాజమౌళికి 200 కోట్లు తక్కువే అంటున్నారు ఆయన అభిమానులు. పుష్పకి ముందు వరకు అందరికీ అవైలబుల్గా ఉన్న సుకుమార్ పుష్పతో కాస్ట్లీ అయిపోయారు. పుష్పకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సుకుమార్ పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టి 1870 కోట్లు కలెక్ట్ చేయడంతో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెమ్యునరేషన్ కి తోడు సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాత కాబట్టి ప్రాఫిట్ షేర్ కలిపి 300 కోట్ల వరకు సుకుమార్ దక్కించుకున్నట్టు టాక్. ఇక రామ్ చరణ్తో చేయబోతున్న సినిమాకి మినిమం 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు సుకుమార్. తాను చేస్తున్న ప్రతి సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా కూడా ఉంటున్న సందీప్ రెడ్డి తన రెమ్యునరేషన్ మీద పెద్దగా ఫోకస్ చేసింది లేదు. చేసింది 3 సినిమాలే అయినా 1000 కోట్ల కలెక్షన్లతో రికార్డు సెట్ చేస్తున్నారు. మరోవైపు రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారు. 1100 కోట్ల కలెక్షన్ల యానిమల్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో స్పిరిట్ సినిమాకి 100 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. అయితే రెమ్యునరేషన్ తో పాటు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అంతా కలిపి 300 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. తెలుగు డైరెక్టర్ కాకపోయినా బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ టాప్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సలార్, KGF సినిమాలతో 1000 కోట్ల సక్సెస్ ని రిపీట్ చేసిన ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన ప్రశాంత్ సలార్ తర్వాత రెమ్యునరేషన్ ని కూడా పెద్ద లెవెల్లోనే చార్జ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ NTR తో డ్రాగన్ మూవీని మ్యాసివ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక కూడా సలార్ 2, KGF 3 సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి 100 కోట్లకి రీచ్ అయ్యే టైం ఎక్కువ దూరంలో లేదంటున్నారు అభిమానులు. తెలుగులో కల్కి లాంటి నెక్స్ట్ లెవెల్ మూవీ చేసిన డైరెక్టర్ నాగశ్విన్, మహానటి లాంటి సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేసిన నాగశ్విన్ ఈ సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే నాగశ్విన్ చేసే సినిమాలకు మాక్సిమం బ్యానర్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ షేర్ గ్యారంటీగా ఉంటుంది. అంతా కలిపి మినిమం 100 కోట్ల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉంది. రీసెంట్ గా భారీ బడ్జెట్ తో కల్కి 2ని స్టార్ట్ చేశారు నాగశ్విన్. ఇలా హీరోలతో పోటీ పడుతూ 100 కోట్ల రెమ్యునరేషన్ తో కాస్ట్లీ అయిపోయారు డైరెక్టర్లు.